శ్రీ నాశెట్టి సుమనన్న గారికి, అలాగే వేదికపై ఉన్న నా తోటి ఉద్యోగ మనులందరికీ, టీఎన్జిఓ స్పీకర్ యూనిట్ మరియు అలాగే ఐటీఐ ఫోరం తరఫున తెలంగాణ కంపల్సరీ మన యొక్క హక్కులను డిమాండ్లను కంపల్సరీ సాధించుకోగలుగుతాం. ఏదైతే మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ 1 ఆధారంగా కూడా మనం ఇంతకన్నా ఎక్కువ పార్టిసిపేట్ అయితే కంపల్సరీ మన యొక్క హక్కులను. థ్యాంక్ యూ. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్ కార్యదర్శి కార్తీక్ గారు కూడా సిద్ధంగా ఉండాలి. జనరేషన్ కూడా మనం ఒక మోడల్ గా ఉండాలంటే ఖచ్చితంగా మనం సాధించిన హక్కుల్ని మరి సాధించుకోవాలనే దిశ. ఈనాడు టీఎన్జిఓ ఆధ్వర్యంలో జేఏసీ మరియు 4th క్లాస్, నాన్ గెస్టెడ్, గెస్టెడ్ అన్ని సంఘాల నాయపై నడుస్తున్నది. ఇలాంటి కార్యక్రమాలు చేయక 10 సంవత్సరాలు అవుతుంది. మరి మన యొక్క డిఎల్ అడగకుంటే ఎవరు కూడా ఇయ్యరు. మరి గవర్నమెంట్కి భయపడ, ఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు ఇది. గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయినా పర్వాలేదు, మీటింగ్లో లేవు. పిఆర్సీ కూడా 3 సంవత్సరాలు ఆపిన దాఖలు ఎప్పుడు లేవు. కావున దయచేసి మనమందరము ఆలోచించవలసిందిగా వందనాలు. ఇంతమంది వచ్చిన ఏదైనా తప్పుగా అడిగితే క్షమించాలి, పొరపాటు జరుగుంటే క్షమించాలని కోరుకుంటూ ఉద్యోగుల హక్కుల కోసం పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ జిల్లా అధ్యక్షుడికి జనార్దన్ రెడ్డి గారిని ప్రసంగించాల్సింది అనుకుంటున్నాను. అంటే 2 నిమిషాలే. నాటి జాయింట్ యాక్షన్ కమిటీ సందర్భంగా ఈరోజు మహాధరణ కార్యక్రమానికి చేపట్టిన సభ్యులకు, ఇక్కడికి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి రావడం జరిగింది. మరి ఈ సమస్య రాకుండానే పరిష్కారం అవుతుందని మన పెద్దలు ఎంతో రోజుల నుంచి రావాల్సి వచ్చింది. కాబట్టి ఉద్యోగులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వరకు మాత్రం మనము ఉపయోగించలేదు. ప్రతి ఒక్కరు దండన నడుపుకొని మరియు ఈరోజు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. ఇంకా వివిధ డిపార్ట్మెంట్ మనం ముందుకొచ్చి పోరాడినప్పుడు మాత్రమే సాధ్యమవుతాయని మేము నమ్ముతున్నాం. మీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్కి మీరు ఎప్పుడు అసోసియేషన్ తరఫు నుంచి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ అధ్యక్షుడు అందరూ గారు కూడా సిద్ధంగా ఉండాలి. ఈరోజు టీఆర్సీ, హెల్త్ కార్డ్స్ ఇవన్నీ న్యాయమైన డిమాండ్లు. గవర్నమెంట్ మన మహాధర్నాన్ని చూసేసి చైర్మన్, సెక్రటరీ గారిని చర్చలకు పిలవాలని కోరుకుంటున్నామన్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చేసిన అన్ని ఉద్యోగ శాఖల అందరికీ, నా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. సార్, నేను అంగన్వాడీ టీచర్ని. మాకు సమస్యలు అసలు అంతా ఇంత కదండి. మేము అంటే చెప్పుకోవడానికి మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు అన్ని దశల వారీగా మేము సేవలు అందిస్తున్నాము. అలాగే ప్రతి పంచాయతీ ఆఫీస్ కాడి నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ ఆఫీస్ దాకా అన్ని సేవలు మేము అందిస్తున్నాము. కానీ మాకు చాలని జీతాలతోటి మాకు శాలరీస్ పెంచుతామంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ తీరైతే మారట్లేదు. ఇంకా మేము టీఎన్జిఓస్లో జాయిన్ అయినందుకు మేము చాలా ఆనందపడుతున్నామన్నా. ఎందుకంటే మాకు ఈ మాత్రం అన్న కనీసం గుర్తింపు వచ్చింది. కాబట్టి మేము వెక్కగానే మాకు జీతాలు డబుల్ చేస్తామన్న ప్రభుత్వం కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. చాలని జీతాలు, రూమ్ రేట్లు కట్టలేక, ఇంకా ఈ బిల్లులు, కూరగాయల బిల్లులు కాడి నుంచి మొదలు పెడితే ప్రతిదీ సమస్య సార్. కాబట్టి మేము ఈ యూనియన్ ద్వారా మా గొంతుకు వినిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దాకా చేరుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిపిఓ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు అనుకూలంగా ఉన్న హాస్పిటల్స్ ని మరియు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరి ఉద్యోగులంతా గొంతు ఒకటైనప్పుడే మన డిమాండ్ నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను.
అదేవిధంగా ఈ జేఏసీ పిలుపు మేరకు ఏదైతే మనకు పిలిపించిన ఈ మహాధర్నాకు విచ్చేసిన అందరికీ ఉద్యోగులందరికీ అందరికీ నమస్కారంలో. అలాగే ఈ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో మా ప్రణాళిక శాఖ తరపు నుంచి ఆ పిలుపు మేరకు పాల్గొని విజయవంతం చేస్తూ ప్రతి కార్యక్రమానికి మా వంతు సహకారం కల్పిస్తామని హామీ ఇస్తున్నా అన్న. థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు ఖాళీ ఉద్యోగుల ప్రయోజనాలను వెంటనే పెండింగ్ డిఏలను వెంటనే చేయాలి, హామీలు కాదు అమలు చేయాలి, హామీలు కాదు అమలు చేయాలి, హామీలు కాదు అమలు చేయాలి, హామీలు కాదు అమలు చేయాలి. అవరే చక్క పక్క అవరే చక్క పక్క అవరే చక్క పక్క ఉద్యోగులపై వివక్షణ ఎందుకు? మనకిరా చేసి రాష్ట్ర చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ మారం జగదీశ్వరన్న గారి ఆదేశానుసారం, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలు శ్రీనివాసన్న గారి ఆదేశానుసారం మా రాష్ట్ర టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ముజేబన్న గారి సహకారంతో మరి ఉద్యోగుల యొక్క అనేకమైన పెండింగ్ అంశాలు అంటే పిఆర్సీ అమలు కావచ్చు, మరి దాదాపు 6 డిఏల పెండింగ్, అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మరి 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఇంతేకాకుండా నూతన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ విధి విధానాల రూపకల్పన మరి ఈ మధ్యన వచ్చింది, కానీ దాని సరైన ఎంపానల్ హాస్పిటల్స్ లేవు. అంతేకాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు గతంలో చెప్పినట్టుగా సిపిఎస్ను తీసేసి మరి ఓపీఎస్ను అమలుపరుస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇక మా అంగన్వాడీ సోదరీమణుల యొక్క జీతాలను 13,500 నుంచి దాదాపు 24,000 పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది. అంతేకాకుండా మా విఓఎస్ సోదరుల యొక్క జీతభత్యాలు కూడా కేవలం చాలని జీతాలతో మరి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇక పంచాయతీ సెక్రటరీ యొక్క వారి యొక్క ప్రయోజనాలు ఇలా పోతే డిపార్ట్మెంట్ వారీగా పోతే అధికారుల వారీగా పోతే అనేకమైన పెండింగ్ అంశాలపై గతంలో పలు దఫాలు మరి ప్రభుత్వానితోటి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపినా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన ఇప్పటి వరకు కూడా అమలు కాని పరిస్థితి. మరి దాదాపు ఇంకా పెండింగ్ బిల్స్ కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్. మరి వీటి కోసం మరి చర్చలు దాదాపు 3 సంవత్సరాల చర్చల తర్వాత మరి రాష్ట్ర జేఏసీ ఆదేశాలు జారీ, ఎందుకంటే మరి ఇకనైనా మనకు సంబంధించిన ప్రయోజనాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన అధికారులు కావచ్చు, మన ఇక్కడ ఉన్న కొంతమంది మంత్రివర్గం కావచ్చు, మరి వారు చేయలేకపోతున్నారు కాబట్టే రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకుంది. మరి దానిపై ఈరోజు వారి నిర్ణయం మేరకు నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగులందరూ కూడా కదిలివచ్చి మరి దీంట్లో పెద్ద ఎత్తున ఈ సభను సక్సెస్ చేయడం జరిగింది. అంటే ఇది ఉద్యోగుల యొక్క నినాదం, మరి నాయకులది కాదు. ఇక ముందు రాబోయే రోజుల్లో పెండింగ్ అంశాలపై ఇక నాయకులు కాదు ఉద్యోగులే నడుపుతారు. మరి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కానీ మరి మీరు ఆలోచన చేయాలి. ఉద్యోగులకు ఏదైతే మనకు ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఇకనైనా ఉద్యోగుల ప్రయోజనాలను కూడా ఆలోచించాలి. ఆ సంక్షేమ పథకాలు అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రజలలో కూడా భాగస్వామ్యమే. మన నిజామాబాద్ జిల్లా దాదాపు ప్రతి దాంట్లో ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా 1, 2, 3 స్థానాల్లో ఉందంటే ఉద్యోగులు 24 గంటలు నిరంతరంగా శ్రమిస్తున్నారనే దాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడున్నా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలని మేము 24 గంటలు సర్వీస్ ఇస్తూనే మా యొక్క హక్కుల గురించి కూడా ఇక నుండి ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి నాయకులు కాదు ఉద్యోగులే ఉద్యమాలు నడుపుతారు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మరి స్పందించి మా రాష్ట్ర పెద్దలు పిలిపించి మా పెండింగ్ డిమాండ్లు అయినటువంటి పిఆర్సీ కానీ 6 డిఏలు కానీ 10,000 కోట్ల రూపాయల పెండింగ్లు కానీ ఇంకా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కానీ ఇలా అనేకమైన ప్రయోజనాలు వెంటనే ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి మీ ద్వారా మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా ద్వారా ఇక్కడ ఉద్యోగుల ద్వారా ప్రజల అందరికీ కూడా విన్నవిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.